దుమ్ము, ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తుంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీళ్లు కారటం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, చివరకు మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20% జనాభాకి ఎలర్జీ అంటే ఆర్టికేరియా, దద్దుర్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి అనేక కారణాలతో వస్తూ ఉంటాయి. అంటే సడన్గా ఒక గాలి తగిలినా కానీ, ఏదైనా ఫుడ్ తిన్నా కానీ, ఏదైనా మందు తిన్నా, అంటే ఏదైనా ఒక ఔషధం తీసుకున్నా కానీ, వాళ్ళు ఏదైనా రాసుకున్నా, అంటే జస్ట్ ఇలాగా కోసుకున్నా కానీ, తగిలినా కానీ, ఏదైనా కొంతమందికి ఆలోచిస్తుండగానే వాళ్ళకి ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది. సో దీనిని ఆయుర్వేదంలో శీతపిత్తం అని చెప్పారు. శీతపిత్తం తర్వాత వచ్చేది ఉదర్ధము, ఉదర్ధం తర్వాత కోటము. అంటే దీని యొక్క సివియారిటీని బట్టి ఆయుర్వేదంలో 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఆధునికంగా కూడా దీన్ని 3 రకాలుగా చెప్పడం జరిగింది. అయితే దీనికిను ఎలర్జిక్ డర్మటైటిస్కి తేడా ఉంటుంది. ఏంటంటే ఒక శీతపిత్తం ఏదైతే అర్టికేరియా ర్యాష్ ఉందో ఆ ర్యాష్ సడన్గా వస్తుంది. అది 24 hours to 48 hours, మ్యాక్సిమం 72 hours తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందికి ఆ ర్యాష్ ఉండి ఆ ర్యాష్ పెరిగి అది సుమారు 3-4 రోజుల పాటు కూడా కొంతమందికి ఉంటుంది. అది కొంచెము ఇబ్బందికరమైంది. అది చాలా మటుకు ఏంటంటే సివియర్, శరీరంలో సివియర్గా చేంజెస్ వచ్చినప్పుడు, అంటే లోపల మాస్ట్ సెల్స్, ఏవైతే బేసోఫిల్స్, ఇతరత్ర ఇంటర్నల్ జరిగేది ఏదైతే కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఏదైతే చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆటో ఇమ్యూన్ చేంజెస్ కూడా అంటాము. అయితే ఇమ్యూనిటీ చేంజెస్ కూడా ఉంటాయి. అవి వచ్చినప్పుడు సరే రీసెంట్గా మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లోపల చేంజెస్ వచ్చి వాళ్ళకి రకరకాల యాక్టివేషన్ జరిగినప్పుడు వెంటనే ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇది ఒక లక్షణం మాత్రమే. అయితే ఈ యొక్క అర్టికేరియా ర్యాష్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫస్ట్ దురద వస్తుంది, దురద తర్వాత దద్దురు వస్తుంది, దద్దురు వచ్చినప్పుడు కొన్ని గంటల తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఒక సైకిల్ కింద రావడం జరుగుతూ ఉంటుంది, తరచూ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క ర్యాషెస్ వస్తున్నాయో వాళ్ళు దేనికి వస్తుంది అంటే కాంటాక్ట్ వల్ల వస్తుందా, స్ట్రెస్ వల్ల వస్తుందా, ఏదైనా బట్టలు వేసుకోవడం ద్వారా వస్తుందా, అంటే కొన్ని రకాలైన నైలాన్ లాంటి దుస్తులు వేసుకుంటే కూడా వచ్చేస్తారు, లెదర్ లాంటిది వేసుకుంటే కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తే కనుక నెమ్మదిగా తగ్గుతుంది. తగ్గాక మళ్ళీ చాలా రోజుల పాటు దాన్ని రాకుండా చేసుకుంటే కనుక చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క శీతపిత్తానికి ఆయుర్వేదంలో కూడా ఇదే విధంగా చెప్పారంటే ఆహార నియమాలు పాటించాలి. అంటే ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు స్పెసిఫిక్గా ఎలర్జీన్స్ ఉంటాయి, దాంట్లో అలాంటివి తీసుకోకూడదు. ముఖ్యంగా సోయా లాంటిది, అలాగే మష్రూమ్స్ లాంటివి, సీ ఫుడ్ లాంటివి, అలాగే కొన్ని నూనెలు లాంటివి, అంటే బాగా ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి, అజినోమోటో లాంటిది, కొన్ని కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తప్పనిసరి ఒక శీతపిత్తం ఏదైతే అర్టికేరియా ర్యాష్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చాక వాళ్ళకి శరీరంలో ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఐజీజీ, ఐజీఎం, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా మార్పులు చెందుతాయి. కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఆహారంలో వాళ్ళ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే
వాళ్ళకి అవాయిడింగ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే బయట దొరికే ఆహార పదార్థాలు ఆపేసి ఇంట్లో వండిన పదార్థాలు తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనలో చాలామందికి తినే పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు కనిపిస్తుంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతుంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావడం, జ్వరం రావడం, ఆస్తమా పెరగడం, చర్మం ఎర్రగా కందిపోవడం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీద కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఒక చెంచాడు అల్లపు రసానికి ఒక చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినండి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిట్కాల విషయాన్ని వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ఇంటర్నల్గా నోటి ద్వారా తీసుకేందుకు మనకి ఉసిరికాయ, అలాగే అల్లం ప్రతిరోజు ఒక 5 గ్రాములు తీసుకోవాలి. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలు కూడా ర్యాషెస్ వస్తాయి, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళకి మనం 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. అప్పుడు ఏం చేయాలంటే అల్లం తొక్కు తీసేసి దాన్ని ముక్కలు చేసి గ్రైండర్ పట్టి ఆ రసం ఏదైతే ఉంటుందో ఆ రసంలో సమానంగా నీళ్లు కలిపి అది ఒక 1/2 చెంచాడు చొప్పున పొద్దున్న సాయంత్రం తేనె కానీ పటిక బెల్లం కానీ కలిపి సుమారు 45 రోజులు తీసుకుంటే కనుక చాలా బాగా కంట్రోల్కి వస్తుంది. ఇది యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి ఇందులో. అలాగే కుర్కుమిన్ అంటే ఏంటి, టర్మరిక్. ప్రపంచవ్యాప్తంగా కూడా టర్మరిక్ని రసాయనంగానే చెప్తున్నారు. అదే ఇట్ ఈజ్ యాంటీ క్యాన్సరస్ కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి పసుపు, మంచిగా పట్టించిన పసుపు ఒక 1/4 స్పూను, పట్టిక బెల్లం ఒక 1/4 స్పూను కలిపి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పాలల్లో కలిపి తీసుకుంటే కనుక ఇది ప్రత్యేకమైన చికిత్సగా ఆయుర్వేదంలో చెప్పారు. అంటే హరిద్రాఖండ అంటారు ఆయుర్వేదంలో. బృహద్ హరిద్రాఖండ అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు, అందులో పిప్పళ్ళు వేసుకోవచ్చు, అందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవేవి కూడా ఈ యొక్క ఏదైతే అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, వీల్స్ ఏదైతే ఫేమస్ దద్దుర్లు ఏవైతే అవన్నీ తగ్గడానికి సహాయపడుతుంది. కొంతమంది సొంటిని కూడా సజెస్ట్ చేస్తుంటారు. కాకపోతే సొంటిని లైమ్ వాటర్లో అంటే సున్నం నీళ్ళలో దాన్ని తయారు చేస్తే కనుక అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే సొంటి కొంచెం వేడి చేస్తుంది లైమ్ వాటర్లో, సున్నం నీళ్ళలో తయారు చేసినప్పుడు. కాబట్టి అల్లం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గరికె కూడా చాలా బాగా పనిచేస్తుంది. గరికె మనకి చుట్టుపక్కల దొరుకుతూనే ఉంటుంది. ఆ గరికెని బాగా కడిగేసి దాన్ని పేస్ట్ కింద చేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట పూత కింద వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొద్దుతిరుగుడు గింజల్ని ఒక పేస్ట్ కింద చేసి దానిని బయట సూపర్ఫిషియల్గా రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొగాకు ఆకుని యాజిటీస్ తీసుకొచ్చి దానిని పేస్ట్ లాగా చేసి చాలా పల్చగా చేసి ఎక్కడైతే దద్దుర్లు ఉన్నాయో ఆ దద్దుర్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి రాస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నికోటినిక్ యాసిడ్ అనేది ఎక్స్టర్నల్గా ఈ యొక్క పూత కింద సహాయపడుతుంది. కాకపోతే ఈ పొగాకుని కాల్చకూడదు, ఆకుని మాత్రమే పల్చగా రాయాలి. అయితే ఏది ఎలా ఉన్నా కానీ వాళ్ళ శరీరానికి ఏది పడుతుంది అనేది ఒక్కొక్కసారి చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ యొక్క అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, శీతపిత్తం ఏదైతే ఉందో దానికి బృహద్ హరిద్రాఖండాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఇది కాకుండా సూతశేఖర రస్ అని, లఘు సూతశేఖర రస్ అని, చంద్రకళ రస్ అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని కదిర అరిష్టలు కొన్ని ఉంటాయి, మహామంజిష్ట అని, కొన్ని రకాలైన ఔషధాలు అంటే ఎక్స్టర్నల్గా క్రీమ్స్ కింద కూడా ఇస్తాం. జాత్యాది తైలం అని, పంచవలకల క్వాదం అని, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి పద్ధతిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఉన్నా కానీ ఇది కొన్ని 2-3 నెలల పాటు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలకైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారిబాధ్యాసవం,
మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి.